హాయ్ అండి. ఇవాళ నేను ఆనపకాయ కూర చూపిస్తాను. లేత ఆనపకాయ అండి. చూడండి, ఇందులో గింజలు ఏమి ఉండవు. చాలా లేతగా ఉంది. చూడండి, అది కడిగేసి తరిగేసాను. చూపిస్తాను ఇప్పుడు కూర ఎలా చేస్తాను. ఈ కూర చాలా బాగుంటుంది, చూపిస్తాను. ఫస్ట్ ఇక మూకుడు పెట్టాను. ఇందులో నూనె వేసాను కదా. ఇప్పుడు ఇందులో కాగుతున్నది బండి. కొంచెం ఆవాలు వేస్తాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ కొంచెం వేగనిస్తాను. కొంచెం ఆవాలు వేసాను పోపుకి. అది చిట్పట్లు ఆడకుండా కొంచెం జీలకర్ర వేస్తాను. చూడండి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు కొంచెం ఇంగువ. మంచి వాసన వస్తుంది, ఇంగువ వేయాలి. ఇప్పుడేమో శనగపప్పు, మినప్పప్పు ఇది కొంచెం వేగనిస్తాను కదా. వేగాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి 2 చెంచాలు శనగపప్పు, 2 చెంచాలు మినపప్పు, ఒక 4 ఎండుమిర్చీలు. ఇంకా వేరే కారం వేయను. పచ్చిమిర్చి, ఎండుమిర్చితో ఇది కూర అవుతుంది. ఈ కారమే చాలు. ఇక చూడండి, ఇది బాగా వేగాలి. చూపిస్తాను. ఇప్పుడేమో పచ్చిమిర్చి, కరివేపాకు. ఇదేమో ఆనపకాయ, గింజలు లేవు, లేత ఆనపకాయ అండి. తరిగేసి ఉంచాను. ఆనపకాయ తొందరగా అయిపోయింది. ఇదేమో నువ్వులు, కొబ్బరికాయ, ఎండుమిరపకాయ, చింతపండు. అంటే చింతపండు వేసి రుబ్బుతాను ముద్ద. ఇంకా నీళ్ళు పొయ్యము, ఇలాగే దీంతోనే మగ్గిస్తాను. చూడండి, ఒక నిమ్మకాయ అంత సైజు, విసిరికాయ అంత సైజు చిన్నది నిమ్మకాయ వేస్తాను. నువ్వులు పప్పు, కొబ్బరి, ఎండుమిరకాయ, చింతపండు అది మెత్తగా రుబ్బేస్తాను. ఇక చింతపండు చిన్నది, నిమ్మకాయ అంత, విసిరికాయ అంత సైజు అది ముద్ద నూరుతాను. చూపిస్తాను. అది నూరేక ముద్ద మిక్సీలో రుబ్బి చూపిస్తాను. అగో చూడండి, చింతపండు వేసి రుబ్బేస్తాను. ఇక పోపు వేగుతున్నది కదా, శనగపప్పు అవిను. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసాను. కరివేపాకు వేసి బాగా వేగనిస్తాను. చూపిస్తాను, ఆగండి. ఇక చూడండి, వేగాయి కదా. ఇప్పుడేమో ఈ ఆనపకాయ ముక్కలు శుభ్రంగా వేసి కలిపేయాలి. కలిపి మూత పెట్టాలి. కింద పైన శుభ్రం కలిపేస్తే ఈ కూర కొంచెం నూనెతోనే అయిపోతుంది. ఒకటి, రెండోది ఇంకా నీళ్లు పొయ్యక్కలేదు. ఇదే లేతగా ఉంటుంది. ఇప్పుడు ఆనపకాయలు వర్షాకాలం కదా, లేత ఆనపకాయలు వస్తున్నాయి. దీంతోనే మగ్గుతుంది. ముద్ద నూరి వేస్తాను బస్, అంతే. వేరేగా నీళ్ళు ఏం పొయ్యక్క. చాలా రుచిగా ఉంటుందండి కూర. చూపిస్తాను, చూడండి. వేగితే సగం కూడా రాదు. కూర మూత పెడతాను, చూపిస్తాను. భలే ఉంటుంది కూర. మీరు ఇంత అన్నం తిన్నవాళ్ళు అంత తినేస్తారు. ఇప్పుడు ఈ ముద్ద నూరేసానండి. నువ్వులు, కొబ్బరికాయ, చింతపండు, ఎండుమిరపకాయలు. ఇది లాస్ట్లో బాగా ఆనపకాయ ముక్కలు మగ్గిన తర్వాత అప్పుడు ఇది వేస్తాను. చూడండి, సగం మగ్గిపోయి శుభ్రంగా. చూసారా? ఇందులో ఉప్పు, పసుపు వేయలేదు. కొంచెం ఉప్పు నేను నువ్వుల్లో వేసి రుబ్బాను, కొంచెం ఇందులో వేస్తాను. ఉప్పు, పసుపు ముందే వేయకూడదు ఎప్పుడూనూ. ఉప్పు ఆనపకాయలో సగం ఆ నీరుతో ఉడికిన తర్వాత వేయాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. కొంచెం అందులో వేసాను కదా, ఇందులో కొంచెం సరిపడా వేస్తాను. ఇగో చాలు. ఇప్పుడు కలిపేసి మూత పెట్టేస్తాను.
కలిపేసి మూత పెడితే ఇంకా మిగతాదంతా దీంతో ఈ ఉప్పు నీరుతో ఉడికిపోతుంది. నీరంతా అయిపోయింది. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మూత పెడతాను, మిగతా ఉడికిపోతుంది. లేత అనపకాయ కదండి, తొందరగా ఉడికిపోతుంది. చూపిస్తాను, ఒక 2 నిమిషాలు మూత పెడతాను. ఇగో ఈ ముద్ద నూరేనిందులో కొంచెం ఉప్పు వేసాను, అదే చెప్పాను కదా, కొబ్బరికాయ, నువ్వులు, ఎండుమిర్చి, చింతపండు, కొంచెం ఉప్పు వేసి రుబ్బిస్తాను. ఇగో చూడండి ఉడికింది, 3 అంతులు ఉడికిపోయింది. ఇప్పుడు ఇది చూసారు కదా, శుభ్రం నీరు కూడా లేదు, శుభ్రం నీరు ఆరిపోయింది, ఆనపకాయ నీరు. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తానంటే ఈ ముద్ద అంతా పోసేస్తాను. ఇప్పుడు ఈ ముద్దతో మిగతాది ఉడికిపోతుంది. ఆ పులుపు అన్నీ అందులో, నువ్వులు, కొబ్బరి అవన్నీ ఆ ఆనపకాయకి తగిలి మంచిగా ఉడుకుతాయి, దానికి పడుతుంది. మనం తింటూ ఉంటే మంచి నువ్వులు, ఆనపకాయ, చింతపండు ఇవన్నీ టేస్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది. అన్నంలో కానీ, కూరలో కానీ, రొట్టెలో కానీ, అన్నం, రొట్టి దేంట్లోనే తినొచ్చండి. పూరి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. చేసి తిని అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్, లైక్. చూడండి ఇప్పుడు దీంతో మూత పెడితే ఉడికిపోతుంది అన్నమాట. అది చూడండి, ఒక 2 నిమిషాలు ఇది ఉడికింది, మూత పెడతాను, ఉడికిపోతుంది. చూపిస్తాను. హైలో పెట్టకూడదు, సిమ్లో పెడితే బాగా ఉడుకుతుంది, దగ్గరగా మగ్గుతుంది. చూడండి చూపిస్తాను. చూసారా ఎలా ఉడుకుతున్నాదో? కూర భలే ఉంది కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్టీ టేస్టీ ఆనపకాయ కూర. ఈ బాండీలో ఉడికిపోకండి, మూత పెడితే చక్కగా 2 గంటలైనా మినిమం వేడిగా ఉంటుంది. కూర అంతా దగ్గరగా అయి ఉంటుంది. గ్యాస్ బంద్ చేసి మూత పెడితే. మనం మూకుడులో గట్రా ఉండేవనుకోండి, వెంటనే కొంతసేపటికి చల్లారిపోతుంది. ఇది చల్లారదు, మంచిగా ఎప్పుడు తిన్నామంటే 2-3 గంటల తర్వాత వేడిగా ఇప్పుడు వండినట్టుగా అనిపిస్తుంది. చూసారు కదా కూర, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. చూడండి, వేడివేడి అన్నంలో ఇంత కూర వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆనపకాయ జల్దీగా కూర వండండి, తినండి, చెప్పండి ఎలా ఉందో. ఉడికింది, ఇంకా దీంట్లో సిమ్లో పెట్టి అయిపోయింది. చూపిస్తాను. చూడండి, వేడి అన్నంలో ఇంత కూర వేసుకుని తింటే, ఇంత తిన్నవాళ్ళు అంత తింటారండి. ఆకలి లేని వాళ్ళు కూడా తిన్నాక ఆకలి వేస్తున్నదంటారు మళ్ళీ. తప్పకుండా ఇది దింపాక కూడా అలా ఉడుకుతూ ఉంటుందండి. ఈ బాండీలో చాలాసేపు దాకా ఇలా ఉడుకుతుంది. చూసారు కదా, చూపించాను. ఆ కుండ వేడికి ఎంత వేగిన చల్లారుతుందో అంత వేగిన ఇది వేడి కూడా ఉంటుంది. మనం నీళ్ళు పెడితే కుండ చల్లగా ఉంటుంది, ఇలా వండితే అలా వేడి కూడా ఉంటుంది చాలాసేపు. చూడండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.